హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే అందరికీ ఎంతగానో యూజ్ అయ్యే కర్రీ మసాలా పొడి. ఈ మసాలా పొడి అనేది ఏ ఫ్రై కర్రీలకైనా అలానే ఏ గ్రేవీ కర్రీలకైనా సరే వేసుకుంటే కర్రీ అనేది భలే టేస్ట్ ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చాలా ఈజీగా ఈ మసాలా పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మసాలా పొడి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి 5 months వరకు కూడా స్టోర్ ఉంటుంది. అలానే మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టామంటే 1 year వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఈ మసాలా పొడి అనేది మనం బయటికి వెళ్ళి కొనుక్కునే అవసరం లేకుండా మన చేతులతో మనమే ఇంట్లోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 కప్పు దాకా ధనియాలను అయితే వేసుకుందాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా దినుసులన్నీ కూడా వేయించుకుందాము. లేదంటే మసాలా దినుసులు మాడిపోతే మనకు అస్సలు టేస్ట్ బాగోదు. దీంతో పాటు నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కనుక ఈ మసాలా పొడి చేశారంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలా చేయకపోతే మాత్రం వేరే టేస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ 1 కప్పు దాకా ధనియాలు తీసుకున్నాం కదా, 1 కప్పు ధనియాలకి 1 tablespoon మిరియాలు అయితే సరిపోతుంది. 1 స్పూన్ దాకా ఇలాచీలను కూడా వేసుకుందాము. 1 స్పూన్ అంటే 10 లేదా 12 ఇలాచీలను వేసుకుందాము. 1 tablespoon దాకా లవంగాలను కూడా వేసుకుందాము. 2-3 చిన్న సైజు దాల్చిన చెక్కలను వేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా దినుసులని కొద్దిగా వేగనిద్దాము. ఇప్పుడు మనము ధనియాలు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు దాకా జీలకర్రను కూడా ఇందులో వేసుకుందాము. దీంతో పాటు 1/4 కప్పు దాకా ఆవాలను వేసుకుందాము. వీటితో పాటు 1/2 tablespoon దాకా మెంతులను వేసుకొని వీటిని అంతటిని కూడా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి తడి ఆరిన 2-3 రెమ్మల కరివేపాకును వేసి ఇంకొకసారి వేయించుకుందాము. ఈ కరివేపాకు అనేది ఇలా వేగుతుండగానే క్రిస్పీగా తయారవుతుంది. ఈ కరివేపాకుతో పాటు బిర్యానీ ఆకుల్ని 2-3 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి వేయించుకుందాము. ఈ మసాలా దినుసులన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకుందాము. ఇక్కడ 1 నిమిషం తర్వాత చూస్తే మనకి మొత్తం మసాలా దినుసులన్నీ కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ మసాలా దినుసులన్నీ కూడా తీసుకుందాము. ఈ మసాలా దినుసులు అనేవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని పొడిలా తయారు చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 15 దాకా ఎండుమిర్చీలను తీసుకొని వేయించుకుందాము. ఇక్కడ మనకి ఎండుమిర్చి అయితే కలర్ మారాయి కదా. ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్లో ఈ ఎండుమిర్చీలను అయితే వేసుకుందాము. ఈ మసాలా దినుసులు అలానే ఈ ఎండుమిర్చీలు మొత్తం అన్నీ కూడా పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. అంతవరకు పక్కన పెడదాము. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా పూర్తిగా చల్లగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని అన్నింటినీ కూడా వేసుకుందాము. ఇక్కడ మనకి ఈ మసాలా పొడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇందులో మనం 1 tablespoon దాకా పసుపు అలానే 1/2 tablespoon దాకా సాల్ట్ను వేసుకుందాము. వీటితో పాటు ఒక 10 లేదా 15 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని దీనిపైన మూత పెట్టి పొడిలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే మనకి టేస్టీ మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. మనం మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు, లేదంటే బరకగా కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెత్తగా కాదు బరకగా కాదు నార్మల్గా చేసుకున్నాను. మరి ఇంత సింపుల్గా చేసుకునే ఈ మసాలా పొడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రై కర్రీకైనా గ్రేవీ కర్రీకైనా సూపర్ టేస్ట్ వస్తుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.